అయిపోయింది అప్పుడే. అబ్బా ఇంకో వార్త చెప్పాలా? ఏం చెప్తాంలే. చెప్పాలనా ఇప్పుడు? అరే వెనకసరి చెప్తారు కదా, గట్లా చెప్తే నడవదా? అబ్బా గిట్లంటేనే గిట్లా వార్తలు చదవకుండా చేస్తేనే మీకు కోపం వస్తుంది కదా నా మీద. మరి రాజ్యసభల గాళ్ళేమో ఏం మాట్లాడతాం తీ అని కూర్చుంటుండ్రు. మరి వాళ్ళని చూస్తే ఏమంటారు? రాజ్యసభను మీరు గమనిస్తున్నారా? అందులో సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని చైర్మన్ సార్ వేల్కాడ నిలబడి జై సమైక్యాంధ్ర అంటున్నారు. తెలంగాణ ఎంపీలు ఆల జాగలల్లా నిలబడి జై తెలంగాణ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమన్నా యాదకొస్తున్నదా మీకు? బాగా ఆలోచన చేసుకోర్రి. ఏమన్నా తక్కువ అనిపిస్తుందా? వస్తలేదా ఆలోచన? నేను చెప్తా చూడు. ఇగో గిన్నెను చూసిరా, తూళ్ళ దేవేందర్ గౌడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 7 దోషుల మన్నెత్తి పోసి నవ తెలంగాణ పార్టీ పెట్టిండు చూడు. గాసారేనా ఇప్పుడు యాదకొచ్చింది కదా. తెలంగాణ ముచ్చట కుతకు తుడుకుతుంటే ఈసారి ఎటు పోయినట్టు? రాజ్యసభ సీట్ ఇచ్చిన చంద్రబాబు సారు మనసు గాయం చేయొద్దని గాయమైండా, లేకపోతే ఏమైండు? అసలు పత్తాకే లేడు. ఈయనొక్కడే కాదు, ఈ మహాతల్లి కూడా రాజ్యసభ సభ్యురాలే. గుండు సుధారాణి అంటారు ఈమెను. ఈ జేజమ్మ కూడా తెలంగాణ బిడ్డనే. ఈమె గొంతు కూడా వినవడలే ఇదివరదాకా. మరి సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు ఏమన్నా మాట్లాడమని స్వేచ్ఛనిచ్చిన సమన్యాయ స్వామి వీళ్ళకేం ఇయ్యలేడా? ఇస్తే ఏమైనరు? తెలంగాణ కోసం కొట్లాట నడుస్తుంటే ఈ నోటి మాటలు ముత్యాలైనట్టు ఎందుకు మాట్లాడతలేరు? పోనీ వెల్లుకాడికి పోయి కొట్లాడకున్నా వీళ్ళ జాగలాలు వీళ్ళన్న నిలబడాలి కదా. ఇట్లున్నది వీళ్ళిద్దరి కథ. జనం అందరూ యాద్ పెట్టుకోవాలి మరి వీళ్ళను.